వెల్కమ్ బ్యాక్. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడి ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్ పై తీవ్రంగా పడనుంది. ఈ దాడిలో తమ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హర్ముజ్ జలసంధిని మూసివేసింది. ఈ జలసంధిపై యోమన్ కు వెళ్లనున్న ఇరాన్ బెదిరిస్తోంది. ఈ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై ఇరాన్ క్షిపణులతో తెగబడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆసియా దేశాలు వాడే బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పుడు $73 సమీపంలో ఉంది. హర్ముజ్ జలసంధి మూసివేత ప్రభావంతో వెంటనే $85 వరకు బ్రెంట్ చేరే అవకాశం ఉందని కెప్లెన్ సంస్థకు చెందిన సీనియర్ క్రూడ్ ఆయిల్ అనలిస్ట్ నవీన్ దాస్ అంటున్నారు. వారం తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగే పక్షంలో క్రూడ్ ధర $100లకు చేరుతుందని ఆమె అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా భారత్ కు సరఫరా అవుతున్న చమురులో సగం ఇదే జలసంధి ద్వారా వస్తోంది. అలాగే చైనా అవసరాల్లో 45% కూడా ఇదే జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఒకవేళ సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి చేస్తే మాత్రం పరిస్థితి తీవ్రంగా మారుతుందని బార్క్లేస్ రీసెర్చ్ లోని గ్లోబల్ హెడ్ అజయ్ రాధాక్షయ్ అంటున్నారు. తక్షణం చమురు ధరలను ఇరాన్ తీసుకునే చర్యలు నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతోంది. ఒకసారి సరఫరాలో అంతరాయం ఏర్పడితే మళ్లీ సాధారణ స్థితికి రావడం చాలా సమయం పడుతుందని వీరంటున్నారు. అంటే ధరలు పెరిగితే వెంటనే తగ్గే పరిస్థితి ఉండదని వీరు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడి ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్ పై తీవ్రంగా పడనుంది. ఈ దాడిలో తమ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హర్ముజ్ జలసంధిని మూసేసింది. ఈ జలసంధిపై యోమన్ కు పెత్తనమున్న ఇరాన్ బెదిరిస్తోంది. ఈ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై ఇరాన్ క్షిపణులతో తెగబడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. מכוניות, אנשים! אני לא מאמין. ఆసియా దేశాలు వాడే బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పుడు $73 సమీపంలో ఉంది. హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావంతో వెంటనే $85 వరకు బ్రెంట్ చేరే అవకాశం ఉందని కెప్లెర్ సంస్థకు చెందిన సీనియర్ క్రూడ్ ఆయిల్ అనలిస్ట్ నవీన్ దాస్ అంటున్నారు. వారం తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగే పక్షంలో క్రూడ్ ధర $100లకు చేరుతుందని ఆమె అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా భారత్ కు సరఫరా అవుతున్న చమురులో సగం ఇదే జలసంధి ద్వారా వస్తోంది. అలాగే చైనా అవసరాల్లో 45% కూడా ఇదే జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఒకవేళ సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి చేస్తే మాత్రం పరిస్థితి తీవ్రంగా మారుతుందని బార్క్లేస్ రీసెర్చ్ లోని గ్లోబల్ హెడ్ అజయ్ రాధాక్షయ్ అంటున్నారు. తక్షణం చమురు ధరలను ఇరాన్ తీసుకునే చర్యలు నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతోంది. ఒకసారి సరఫరాలో అంతరాయం ఏర్పడితే మళ్లీ సాధారణ స్థితికి రావడం చాలా సమయం పడుతుందని వీరంటున్నారు. అంటే ధరలు పెరిగితే వెంటనే తగ్గే పరిస్థితి ఉండదని వీరు హెచ్చరిస్తున్నారు.